నమస్తే. నేను మీ డాక్టర్ నీతు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎట్ ఎస్ఎన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కూర్మన్పాలెం. ఈ రోజు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకుందాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఎవరికి చేయొచ్చు, ఎంతవరకు రిజల్ట్ చూస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 20 years నుంచి 60-70 years వరకు కూడా చేయించుకోవచ్చు. ఎక్కువ కామన్గా చేసేదైతే 25 to 45 years ఏజ్ వాళ్ళు కామన్గా చేస్తారు. అండ్ వీటిల్లో గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 వాళ్ళకి ఎక్కువ ఇండికేటెడ్ ఉంటుంది. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అంటే ఎక్కడైతే హెయిర్ రూట్ కూడా డ్యామేజ్ అయిపోయి రూట్ కూడా లేకుండా ఉంటుందో వాళ్ళని గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లోకి పరిగణలోకి తీసుకుంటాం. సో ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకి రూట్ ఉండదు కాబట్టి అదే పేషెంట్ది ఉన్న వెనకాల ఆక్సిపిటల్ హెయిర్లో ఉన్న రూట్ని తీసి ఫ్రంటల్ ఏరియాలో పెడతాం. సో ఆ ఫ్రంటల్ ఏరియాలో హెయిర్ స్టెమ్ సెల్స్ అబ్జార్బ్ అయ్యి అక్కడి నుంచి రీగ్రోత్ అనేది చూస్తూ, సో దాంతో కంప్లీట్గా హెయిర్ రీగ్రోత్ అనేది చూడొచ్చు. కానీ ఈ ప్రొసీజర్ అయ్యాక అది మనం రిజల్ట్స్ చూడడానికి కనీసం 6 months టైం పడుతుంది. 6 months తర్వాత రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది అండ్ కంప్లీట్గా రిజల్ట్స్ చూడడానికి మనకి అట్లీస్ట్ 1 year టైం పడుతూ ఉంటుంది. 6 months to 1 year టైంలో మనం బేసిక్ మల్టీవైటమిన్ అండ్ బేసిక్ అదర్ మెడికల్ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేసుకుని పిఆర్పి ఆర్ జిఎఫ్సి అనేవి కూడా యాడ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల పెట్టిన హెయిర్తో పాటు ఉన్న హెయిర్కి కూడా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యి ఇంకా డెన్సిటీ ఇంప్రూవ్ బాగా వస్తుంది. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో ఎవరైతే ఎర్లీ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళకైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా పిఆర్పి మెడిసిన్స్ వీటితో కూడా మనం రిజల్ట్స్ చూపించవచ్చు. ఇది సర్జరీ అయిపోయినాక పోస్ట్ ఆప్ కేర్ ఏమేమి చూడాలి అంటే బేసిక్ షాంపూయింగ్ అయితే హ్యాండ్లో ఫ్రాత్ చేసుకుని దాన్ని చేతి పైన స్కాల్ప్ పైన అప్లై చేసి ఫ్రాత్ని జస్ట్ స్లోగా మగ్తో పాటు మాత్రమే వాష్ చేయాలి. డైరెక్ట్ షవర్ చేయడం ఇలాంటివి చేయకూడదు. అండ్ బయటకు ఏమైనా వెళ్తుంటే అట్లీస్ట్ ఫర్ 3 weeks సర్జికల్ క్యాప్ పెట్టుకుని వెళ్ళాలి. ఇంకొకటి బటన్ షర్ట్ వేసుకోవడం బెటర్ ఆప్షన్, సో దట్ ఆ రూట్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఎవరికైతే కాంట్రా ఇండికేషన్ అంటామంటే ఎవరికైతే స్కారింగ్ ఎలపీషియా ఉంటుందో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, కానీ అంత డెన్సిటీ ఇవ్వలేము అండ్ వాళ్ళదే తీసి వాళ్ళకే పెడుతూ ఉంటాము. సో బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ స్కారింగ్ ఉన్న దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి డెన్సిటీ అయితే ఎక్కువ ఇవ్వలేము. ఇదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఐబ్రోకి, బియర్డ్ ఏరియాస్కి కూడా చేసుకోవాలి. ఎవరికైతే పల్చగా ఉంటాయి ఆర్ దెబ్బ తగిలి ట్రామా తర్వాత హెయిర్ ఎక్కడైతే లాస్ అవుతుందో అక్కడ కూడా మనం హెయిర్ పెట్టచ్చు. అండ్ బియర్డ్ ఏరియా కూడా అంతే, కొందరికి బై డిఫాల్ట్ తక్కువ ఉంటుంది బియర్డ్, వాళ్ళకి కూడా బియర్డ్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం. అండ్ స్కాల్ప్ ఏరియాలో ఎక్కడైతే సఫిషియెంట్గా మనకు ఆక్సిపిటల్ హెయిర్ సరిపోదో అప్పుడు బాడీ హెయిర్, బియర్డ్ హెయిర్ కూడా తీసి పైన స్కాల్ప్కి పెడుతూ ఉంటాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయవచ్చు ఆర్ మాకు డైరెక్ట్గా అప్రోచ్ కూడా అవ్వచ్చు.